ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ మరొకసారి విరుచుకుపడ్డారు. ఆయన ఒక తమిళ టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ యొక్క సనాతన ధర్మం, బీజేపీకి అతనికి ఉన్నటువంటి సానుకూల దృక్పథం గురించి పవన్ కళ్యాణ్పై ప్రకాష్ రాజ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చెగువీరా, పెరియార్, గద్దర్ వీళ్లకు అసలు బీజేపీతో సంబంధం ఏంటి? ఇలాంటి రాజకీయాలు చేయడానికి పవన్ కళ్యాణ్కి అసలు సిగ్గుందా అంటూ ప్రశ్నించారు. వారంతా బీజేపీ యొక్క సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేశారని, వారందరినీ బీజేపీకి అనుకూల వైఖరితో ఉన్న పవన్ కళ్యాణ్ స్మరించడం సిగ్గుచేటన్నారు. హిందూ ధర్మం, సనాతన ధర్మం ప్రమాదంలో ఉందంటూ చేసే వాక్యాలు దుష్ప్రచారమేనని, నిజానికి ప్రమాదంలో ఉన్నది బీజేపీ వాదమేనని ఆయన అన్నారు. ధర్మ సనాతன தர்ம ரொம்ப ப்ராப்ளம்ல இருக்கு, அபாயத்தில் இருக்குன்னா அபாயத்தில் இருக்கிறது హిందూ ధర్మం கிடையாது, బీజేపీ. ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్లు రాజకీయంగా పరస్పరం తరచుగా విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ తరచూ పవన్ కళ్యాణ్పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. తిరుమల లడ్డు కల్తీ వివాదం పైన కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుపడుతూ విమర్శలు చేశారు ప్రకాష్ రాజ్. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ట్వీట్ వార్ కూడా సాగింది. ఇటీవల తమిళనాడులో ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పై ప్రశంసలు కురిపించే క్రమంలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సమానత్వం గురించి మాట్లాడుతుంటే మరొక డిప్యూటీ సీఎం సనాతన ధర్మం అంటూ తన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ పరోక్షంగా పవన్ కళ్యాణ్ ను విమర్శించారు. అనంతరం ఓ ఇంటర్వ్యూలోనూ పవన్ విధ్వంసకర రాజకీయాలకు తెరతీస్తున్నారని, ఆయనను ఓట్లు వేసి ఎన్నుకున్నది మతపరంగా విడదీసి విధ్వంస రాజకీయాలు చేయడానికి కాదు కదా, ఈ విషయాలను ప్రశ్నించడానికి ఒకరు ఉండాలని, ఆ పని నేను చేస్తున్నానంటూ చెప్పుకొచ్చారు. ఎప్పటి నుంచో ప్రకాష్ రాజ్ బీజేపీ సిద్ధాంతాలను, ఆ పార్టీని ఎండగడుతూ వస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి మొన్నటి ఎన్నికల్లో బీజేపీ టీడీపీ కూటమితో జతకట్టి పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొంది 100% స్ట్రైక్ రేట్ సాధించారు. అయితే ఎన్నికల ముందు నేను విప్లవభావాలున్న చెగువీరా ఫాలోవర్ని, గద్దర్కు తమ్ముడి లాంటివానని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యాక సనాతన ధర్మం అనే ఒక ట్యాగ్ ని తొలగించుకొని విచిత్రమైన జనాలను విడదీసే రాజకీయాలు చేస్తున్నారంటూ ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాల్సిందే.